ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు. డీసీఎం అడ్డాలో అంగరంగ వైభవంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ బస్టాండ్ రిక్షా యూనియన్ ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ పిఠాపురం పట్టణ అధ్యక్షులు ప్రత్తిపాటి సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకై అలుపెరగని యోధుల్లా పోరాడిన వ్యక్తి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగని, తన కుటుంబ భవిష్యత్తు పనంగా పెట్టి తన జాతి ప్రయోజనమే శ్వాసగా ముందుకు సాగిన అభినవ అభిమన్యుడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప్పాడ బస్టాండ్ రిక్షా యూనియన్ సిఐటియు అనుబంధ సంస్థ గౌరవాధ్యక్షులు కొల్లు రాజాబాబు, పట్టణ అధ్యక్షుడు పెదపాటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు శ్రీమంతుల సత్యబాబు, సెక్రటరీ వై నోకరాజు, కోశాధికారి సిహెచ్ సోమరాజు, ఉప్పాడ బస్టాండ్ రిక్షా యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలు పోరాడి ఏకదేశీగా ఎస్సీ వర్గీకరణ సాధించినందుకు కేంద్రం అదేవిధంగా పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు చాలా ఘనంగా ఉందండి. అందులోని మహానుభావుడు ఎన్నో శతాబ్దాల కాలంగా 59 కులాలని అలాగే పోరాడి దేశవ్యాప్తంగా పోరాడి స్వతంత్రం వచ్చినట్టుగా మన ఎస్సీ వర్గీకరణ సాధించి యావత్తు భారతదేశం మెచ్చుకునేలా చేసినందుకు అదే కేంద్రం మెచ్చుకుని పద్మశ్రీ అవార్డు ఇచ్చిందండి. చాలా ధన్యత. ఎందుకంటే 30 సంవత్సరాలు ఏకదారి మీద ఎవరో ఏ పార్టీ రాజకీయ నాయకులు కూడా పోరాడి ఉండరండి. కానీ మా ఎంఆర్పీఎస్ నాయకుడు వ్యవస్థాపకుడు మందకృష్ణ గారు మాదిగ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుస్తుందండి. పిఠాపురం పట్టణ సిఐటి అనుబంధం రిక్షా యూనియన్